వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ కూటమి పార్టీలన్నీ కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కొంతకాలం నుంచి సూపర్ 6 అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ సూపర్ 6లో కూడా మొట్టమొదటిది నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా మహిళలకి ప్రతి మహిళకు కూడా 1,500 ఇస్తామని చెప్పి, అదేవిధంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పి, పోతే బస్సు ఫ్రీగా ఇస్తామని చెప్పి, అది కాకుండా ఇంకా ఎన్నో వాళ్ళు నెరవేర్చలేని మేనిఫెస్టోలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ సూపర్ 6ని కూడా తర్వాత పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ ఒక కూటమి అంతా కూడా కలిసి, ఆ కూటమిలో కూడా ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఆ కూటమిలో ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు చెప్పే ఈ మేనిఫెస్టో గురించి నమ్మలేని విధంగా, ఆ కూటమిలో వాళ్ళే నమ్మలేని విధంగా ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈరోజు 2014లో పెట్టిన మేనిఫెస్టో 600 పథకాలతో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది 2014లో. దానిలో చంద్రబాబు నాయుడు ఎన్ని పథకాలని చేశారనేది ఒకసారి గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా 2019లో ఏ విధంగా మేనిఫెస్టో చెప్పుకొచ్చారనేది మనం చూసాం. ఇవన్నీ కూడా ఒక విధంగా మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయితే పెడతారా దానికి ఇంకొక 2 కలిపి మనం పెడదాం, లేదంటే కర్ణాటకలో ఏదైనా పథకాలు మంచిగా ఉంటే అవి తీసుకుంటాం, పక్క రాష్ట్రాల నుంచి మనం తీసుకుంటాం అనే విధంగా వాళ్ళు ఆలోచించి ఈ మేనిఫెస్టోను పెట్టడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో పెట్టే దాంట్లోనే ఈ కూటమి అంతా కూడా కలిసి పెట్టడంలోనే ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కూటమి మొత్తం కూడా మరి తెలుగుదేశం వాళ్ళకి అడిగిన పనులు చేస్తారా, లేదంటే జనసేనకు జరుగుతాయా, బీజేపీకి జరుగుతాయా, ఈ కూటమిని ఎలా నమ్ముతారు జనాలు అని చెప్పి కూడా నేను ఒకసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ కూటమిలో ఉన్నప్పుడు ఎవరికి ఓటేయాలి, బీజేపీకి వేయాలా, జనసేనకి వేయాలా, తెలుగుదేశంకి వేయాలా అనే విధంగా ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు కూడా ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి పని చేయించుకుంటామా, లేదంటే తెలుగుదేశంకి పని చేయించుకుంటామా, మనం జనసేనకు పని చేయించుకుంటామా అనే కన్ఫ్యూజన్లో జనాలు ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏ విధంగా అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశారో 2019లో అదేవిధంగా అన్ని పథకాలని కూడా 100% ఇవ్వడం జరిగింది. అదంతా కూడా జనాలు గమనిస్తున్నారు. ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చెప్పిన మేనిఫెస్టోకి ఇంకా కూడా పెంచి ఎన్నైతే మనం చేయగలం, ఈ బడ్జెట్కు మనకు ఎట్లా మనం చేయగలమని చెప్పి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. 2019లో పెట్టినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం జనాలందరూ కూడా వాటిని చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు పెట్టిన ప్రతి పథకం కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో కూడా రేపు 100% చేస్తారని చెప్పి జనాలు ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు ప్రజలు. అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో ఈ మేనిఫెస్టోలన్నీ కూడా ఆయన మీద ఒక నమ్మకంతో జనాలందరూ కూడా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే 2014లో చెప్పిన విధంగా రైతు మాఫీ అని చెప్పేసి రైతులకి మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచించడమే మానేశారు 2014లో. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి దాన్ని కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు 2014లో చెప్పినవి మీరు ఏమాత్రం నెరవేర్చకుండా ఆ తర్వాత 2019లో ఎన్నో
మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. ఆ 19లోనే మిమ్మల్ని తీసి ప్రజలు పక్కన పెట్టినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏ విధంగా మనకు జరిగిందని చెప్పి చూడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా అనేది ప్రజలందరూ కూడా మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు టీవీల్లో కావచ్చు, మామూలుగా యూట్యూబ్లో కావచ్చు, ఈరోజు ప్రజలందరూ కూడా పల్లెల్లో కూడా అన్నీ చూడడం జరుగుతూ ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వాలంటీర్ వ్యవస్థని ఆపేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎంతోమంది వృద్ధులు ఏ విధంగా ఈ ఎండలకి బయటకు వెళ్ళి ఒక సచివాలయంలో తీసుకోవాలా, లేదంటే ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళి మనం పెన్షన్ తీసుకోవాలా అని చెప్పి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది. ఇంత బాధాకరమైన అన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తూ, అదేవిధంగా ఈ కూటమిలో కూడా ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీని కూడా కలుపుకోవడం జరిగింది. బీజేపీని కూడా మీరు కలుపుకున్నప్పుడు ఈరోజు ప్రత్యేక హోదా రేపు వస్తే, మా గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా మేము చేపిస్తాం అని చెప్పి ఎక్కడ బీజేపీ వాళ్ళ దగ్గర ఒక మాట కూడా చెప్పించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ విధంగా జనాలని మోసం చేసి, అదేవిధంగా జనాలకు లేనిపోని అబద్ధాలు చెప్పి ఈ మీడియానంతా పెట్టుకొని ఏదో ఒకటి నిద్ర లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు, నైట్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడమే సరిపోతుంది. కానీ మీరు ఏ పథకాలు చేస్తారు, మీ మేనిఫెస్టోలో ఏ విధంగా మీరు చేయగలుగుతారు అనే విషయం ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎవ్వరు కూడా వివరించి చెప్పలేకపోతున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ కూడా ధైర్యంగా చేశారు కాబట్టి ఈరోజు మేము కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి మేము ఓటు ధైర్యంగా అడగగలుగుతున్నాం. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క విషయాలు కూడా మేము కూడా వాటిని ఆలోచించుకొని వాటిని రేపు మా కాన్స్టిట్యున్సీలో, మా నియోజకవర్గంలో రేపు గెలిచే ఎమ్మెల్యే గారి దగ్గర మేము చేయించాలని చెప్పి ప్రతి నాయకులు కూడా వాటి గురించి ఆలోచిస్తూ, ప్రతి మండలంలో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, ప్రతి నాయకులు కూడా ఈరోజు ధైర్యంగా తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యాలి అని చెప్పి ఫోన్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్లలో కావచ్చును. ఈరోజు మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి పార్టీలకు అతీతంగా. మరి ఫోన్ నెంబర్స్ ఎలా వస్తాయో పార్టీల వాళ్ళకి నాకైతే తెలీదు. ప్రతి ఒక్కరికి నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్లు ఎత్తుతానే ఒక పెద్ద లీడర్స్గా ఉండి, ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారు కావచ్చును, ఈ సూపర్ 6 గురించి ఇవన్నీ కూడా ఫోన్లో కూడా ఒక క్యాన్వాసింగ్ లాగా పెట్టారు. అంటే నాకు అర్థం కావటం లేదు. ఈరోజు మీరు చెప్పే మేనిఫెస్టోని ఫోన్లలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి ఫోన్లో కూడా ఒక అడ్వర్టైజ్ చేసే విధంగా ఫోన్లలో కూడా మేము 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, లేదంటే మేము అది చేస్తాము, ఇది చేస్తాము, మీరు సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పి అంత పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఫోన్ కాల్స్లో కూడా క్యాన్వాసింగ్లు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను చేసింది మంచిదైతే, నేను మీకు మంచి చేసి ఉంటే, నా మీద నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఒక ధైర్యం, ఒక దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. రేపు రాబోయే ఎలక్షన్స్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా జనాలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలాల్లో కావచ్చు, కాన్స్టిట్యున్సీల్లో కావచ్చు పెద్ద మెజార్టీతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయబోతున్నారు. అదేవిధంగా మా వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో కూడా మంచి మెజార్టీతో రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా గెలుస్తారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీలోనే ఉండి వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళతో ఉంటూ కిందనే గోతులు దవ్వుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంకొక 10 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి అని
మనకు తెలిసినా కూడా ఈరోజు వాళ్ళు ఏ విధంగా క్యాన్వాస్ చేస్తున్నారు, ఏ విధంగా జనాల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. జనాలు అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం ఎవరు వచ్చి ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి. అదేవిధంగా మంచి మెజార్టీతో రామ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నమస్కారం.